నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు భీమనపల్లి శివ అన్న, ఎన్ఎస్ఎస్ స్టేట్ సెక్రటరీ. ఎన్నికలు జరుగుతుంది. కాంగ్రెస్ అంటే ఎలా జరుగుతుంది కాంగ్రెస్ ప్రచారం అంతా? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా జరుగుతున్నా, కొంచెం ప్రజల్లోకి బాగా మా నాయకులు కార్యకర్తలు ఏ స్థాయి తగ్గట్టు ఆ స్థాయి కొన్ని బస్తీలకు కాలనీలకు మొత్తం మొత్తం వెళ్తున్నా. ఇప్పటి వరకు అయితే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముందుందన్న. వెనకబడదని చెప్తా ఉన్నారు. లేదు వెనకబడ్డది, ఆల్రెడీ ఓటు పేస్ట్ చేసి వచ్చింది కాబట్టి వెనకబడదని చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పారన్న మాట అంటూ ఉన్నారు కానీ అది తప్పుడు సమాచారం. అది ఇది కావాలంటే మొదటి నుంచి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం కదా అండి అంతా. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ అనే గెలుస్తుందని డిక్లేర్ అయిపోయింది. జనాల మనసులో అదే ఉంది. ఎందుకు నవీన్ ఓటేస్తారంటే ఏం చెప్తారు? నవీన్ అన్న ఇక్కడ లోకల్ కదన్న. నవీన్ అన్న ఇప్పుడు నవీన్ అన్న ఎమ్మెల్యే అయితేనే కాదు కదన్న, ఎమ్మెల్యే కాకముందుకి అంత సేవ చేసుకున్నాడు కదన్న. అందుకు నవీన్ అన్న కావాలనుకుంటారు. నవీన్ అన్న ప్రజల గుండెల్లో ఉండి కాబట్టి కావాలనుకుంటారు. 2 సార్లు మోసపోయిండు అని అంటాను, ఓడిపోయిండు అన్నాను. మోసపోయి ఓట్లు రాలేదని చెప్తాను. ఈసారి కంపల్సరీ గెలుస్తాడన్నా. రేవంత్ అన్న అండ ఉంది, మహేష్ కుమార్ గౌడ్ అండతోటి ఈసారి కంపల్సరీ విజయకేతనం ఎగరేస్తుంది. కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. పథకాల మీద హైడ్రా మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈసారి నవీన్ గెలిపించే అవకాశం లేదని చెప్తున్నారు. హైడ్రా చేసేటప్పుడు మొత్తుకున్న లీడర్లు హైడ్రా వర్షాలు పడ్డప్పుడు రెస్క్యూ చేసేటప్పుడు ఎందుకు వాళ్ళని మెచ్చుకోవట్లేదు? హైడ్రా వద్దన్న వాళ్ళే ఇప్పుడు హైడ్రాకు ఫోన్ చేసి వాళ్ళు మాకు ఇక్కడ సమస్య ఉంది, అక్కడ సమస్య ఉంది అని అంటారు. హైడ్రా ఏం చేసిందండి? మీరు కబ్జాలు చేసుకుని మీ ప్రభుత్వంలో మీరు అక్రమంగా లేఅవుట్లు ఇచ్చి, అక్రమంగా వెంచర్లకు అవి ఇచ్చి పేద ప్రజలు ఒక జీవితాంతం, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ జీవితాంతం వాళ్ళకి వచ్చే జీతంతో వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కుంటారు. ఆ ప్లాట్ నువ్వు వాళ్ళ మోసం చేసి అమ్మినావు కదా. తప్పు చేసింది ఎవడు? తప్పు చేసింది నువ్వు కదా. అప్పుడు అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ను రక్షించడానికి హైడ్రా తెచ్చింది. చిన్నపాటి వానకు ఎందుకు వచ్చిందంటే 2014 కంటే ముందు వరదలు వచ్చారా? హైదరాబాద్ వరదలు వచ్చారా? 2014 తర్వాత మనం వర్షాకాలం వస్తే వర్షం ఒక గంట సేపు మామూలుగా పడ్డా కానీ హైదరాబాద్ జలమయం అయిపోతుంది. ఎందుకంటే ఇది మాట్లాడే ముందు మనం చేసిన తప్పేందనేది తెలుసుకోవాలి. మీరు తప్పులు చేసి మా మీద రుద్దాలంటే అది కరెక్ట్ కాదు. అది తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని గద్దె దింపారు. 10 ఏళ్ళు మీరు తెలంగాణను పీడించి పీక్క తిన్నారు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ గెలుస్తుంది. నవీన్ అన్న ఎమ్మెల్యే కాబోతుడు, అసెంబ్లీకి వెళ్తాడు. పక్కా గెలుస్తాడు. 30 నుంచి 50 వరకు గెలుస్తాడు మెజార్టీ. నమస్తే. మహేందర్ నా పేరు. నవీన్ యాదవ్ కే జనాలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గత పాలించిన బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసింది ఏం లేదు. రోడ్లు చూస్తే కూడా మురుగుమయం అయిపోయింది. ఆ రోడ్లు కూడా అంత స్టాండర్డ్ ఏం లేవు. జనాలు కూడా నవీన్ అన్నకి 50,000 మెజార్టీ తోటి గెలిపించే సూచనలో ఉన్నారు. వాళ్ళు ఏదేదో వీళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు కానీ నవీన్ అన్న ఒక గుండా రౌడీ అయి బుల్లోజర్ అంటున్నారు కానీ అన్న మీద ఒక కేసు కూడా లేదు. ఉంటే నిరూపించండి. ఇప్పటి వరకు నవీన్ అన్న మీద కేసు ఉందా? వాళ్ళ డాడీ అంటే అది వెనకట ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అది ఇప్పుడు నవీన్ అన్న మీద ఒక కేసు ఉందే వాళ్ళని నిరూపించవాను. అది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కదా. అన్న జనాలలో ఉండే మనిషి 50 మందికి అన్న జనం కోసమే. నవీన్ అన్న అంటేనే జనం కోసం. జనాలల్లా అన్న అందరికి ఆర్థికంగా గాని, చదువుల విషయంలో గాని, బయట దేశాలకు పోయి చదువుకున్న స్తోమత లేని పేద విద్యార్థులకు ఎంతో మందికి చేశారు. పెళ్లి చేసుకున్న స్తోమత లేని ఆడపిల్లలకు చదివిపించి మరి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి ఎంతో అన్న మంచి చేశాడు. అట్లా అదొకటి. దానివల్ల జూబ్లీ ప్రజలు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పీక్ పడేసింది ఏం లేదు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఏదో అంటున్నాడు. వాడిని కూడా కర్రు కాల్చి వాత పెడతారు జూబ్లీస్ కాంగ్రెస్ కార్యకర్తలు. వాడు అనుకుంటున్నామో గాని కార్యకర్తలు, జెండలు మోసిన కార్యకర్తలు ఎక్కువ తక్కువ కౌశిక్ రెడ్డి, కేటీఆర్ మీరు అనుకుంటున్నామో గాని కాంగ్రెస్ కార్యకర్తలు మీ పని చేస్తారు. మీరు జనాలకు దమ్ముంటే తిరగండి, ప్రచారం చేయండి. నవీన్ అన్న అడ్డం వస్తే ఊరుకునేది లేదు బిడ్డ. కర్రు కాల్చి వాత పెడతాం మేము కాంగ్రెస్ కార్యకర్తలు. అట్లా నవీన్ అన్ననే ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు కోరుకుంటున్నది. అవును అవును అవును. సానుభూతి లొటపీస్ ఏం లేదు. ఆయన 3 సంవత్సరాలు గెలిచి సంపాదించుకున్నదే ఉంది కానీ ఆయన అభివృద్ధి చేసింది ఏం లేదు.
అట్లా నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీ హిల్స్ ప్రజలకి ఆ అభివృద్ధి జరిగిద్ది అంటారా మరి? జరుగుతది ఆ. 100%. మా సీఎం గారు ఆదేశాల మేరకు నవీన్ అన్న 50,000 నుంచి 60,000 మెజార్టీ తోటి గెలుస్తుండు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కడుతురు. వేరే పార్టీలకు చోటు లేదని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ ప్రచార రథాలు కూడా తిరగనీకి రోడ్డు మీదకి రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఆపేస్తున్నారా మీరే? మేమెందుకు ఆపుతాం? జనాలలో మేము చీమ కూడా హాని చేసింది లేదు. మా సీఎం ప్రజల మనిషి, ప్రజలకు మా నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడని అతన్ని క్యాండిడేట్ చూశాడు. నవీన్ అన్నకు అడ్డొస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. అన్న 50,000 మెజార్టీ తోటి బంపర్ మెజార్టీ తోటి జూబ్లీస్ ప్రజలు ఇప్పుడు రేపు పటం కట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అస్సం గుర్తు కోటేసి 60,000 మెజార్టీ తోటి నవీన్ అన్నను గెలిపిస్తున్నారు జూబ్లీస్ ప్రజలు. పేరు मोहम्मद सनाउल्लाह। జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? आई थिंक नवीन यादव। ఎందుకు? कहते 10 इयर्स दो बार जो है 2 बार चांस दिए बीआरएस को। 2009 में जो है ना टीडीपी को चांस दिए। तो इपुडु रूलिंग गवर्नमेंट कांग्रेस गवर्नमेंट काम होना, अगर जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में कोई काम होना है, डेवलपमेंट होना है, कोई भी रोड्स वगैरह कोई भी काम के लिए, जैसा कब्रिस्तान का सबसे मेजर इशू चल रहा, तो गवर्नमेंट कांग्रेस की है। अगर आप बीआरएस को जिताएंगे या फिर कोई और पार्टी को जिताएंगे तो काम नहीं होता, टोटली इट स्टॉप। काम होना है तो रूलिंग गवर्नमेंट कांग्रेस गवर्नमेंट है, डिपार्टमेंटल जो है ना मिनिस्ट्री जो है कांग्रेस के हाथ में है। तो कांग्रेस को अगर यहाँ की पब्लिक आवाम जो है कांग्रेस को सपोर्ट करेंगी, कांग्रेस को वोट डालेंगी, कांग्रेस को अगर नवीन यादव को एमएलए जिताएंगे तो इट्स बेटर। ఓకే, నవీన్ యాదవ్ వస్తే జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ అయింది అంటారా? 100%। हिंदू कहते गोपीनाथ जो यहाँ पे बीआरएस के जो एमएलए थे उनकी गवर्नमेंट में कोई काम नहीं हुआ, इसीलिए जो है ना एमआईएम का भी सपोर्ट मुस्लिम वोटर्स का जो है किसके लिए है? नवीन यादव के लिए है। तो हम भी जो है, मैं महबूब नगर से आया हुआ हूँ अन्ना के लिए काम करने के वास्ते। तो यहाँ के जो प्रॉपर के लोग हैं उनको जो है ना ये चीज समझना चाहिए कि भाई गवर्नमेंट कांग्रेस की है। प्लस पॉइंट वही है कि गवर्नमेंट कांग्रेस की है तो कांग्रेस को जिताने में ही भलाई है उनकी। अगर बीआरएस को जिताए या बीजेपी को जिताए या कोई और पार्टी को जिताए तो कोई फायदा नहीं है। और जो इंडिपेंडेंट मुस्लिम कैंडिडेट्स है जिसके वोट डिवाइड करने की कोशिश कर रहे हैं, तो भाई आप लोग जो है ना अंडरस्टैंडिंग से जो है नवीन अन्ना को डालिए। यहाँ पर नवीन अन्ना को डायरेक्ट आप अप्रोच होकर उनसे काम ले सकते हैं, कोई भी काम। ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? मेजोरिटी चपोले कंपनी जीत तो कांग्रेस की है, चाहे एक वोट से जीतेंगी लेकिन कांग्रेस जीतेंगी। థ్యాంక్ యూ. थैंक यू वेरी मच। నమస్తే అన్న, మీ పేరు? చంద్రశేఖర్ అన్న. జూబ్లీ హిల్స్ లో 11 తారీఖున ఎన్నికలు జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటది అన్న. ఆయన ప్రజలలో మంచిగా ఉంటాడు అన్న. ఏదున్నా గానీ ఎప్పుడు అనేది గెలవక ముందు కూడా ఎప్పుడు పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ప్రజలతోటే ఉన్నాడు ఆయన. సో అందుకోసం మేమంతా నవీన్ యాదవ్ గెలవాలని కోరుకుంటున్నాం. అంటే ఈ పొద్దు నుంచి ఏం చేస్తారు జనాల్లో, ఎలాంటి విషయాల్లో ముందరకుంటా ఉన్నాడు నవీన్ యాదవ్? అంటే ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాడు. ఆడబిడ్డలకైనా అన్న తమ్ములకైనా అక్క చెల్లెలు ఎవరైనా ఉండని, బయట వాళ్ళైనా ఉండని ఏమన్నా పట్టించుకోడు, చేయడు. ఏదున్నా అన్న అనగానే ముందుంటాడు ఎప్పుడైనా కానీ. ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీ హిల్స్ ప్రజలకి ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో అలాంటి అభివృద్ధులన్నీ అవుతాయని చెప్పి కోరుకుంటున్నాం. అంటే నవీన్ యాదవ్ మీద కొంచెం ఎలిగేషన్ వస్తుంది కదా, రౌడీ షీటర్ ఇవంటూ ఉన్నారు కదా, యూత్ గా వాళ్ళంతా టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తారు అని అంటే లేని పోన్లన్నీ మాటలు చెప్పి నవీన్ యాదవ్ గెలవద్దు చేయొద్దు అన్నట్టుగా చేస్తున్నారు. ఏంటంటే సానుభూతి తోటి కోసం కోరుకొని నమ్ముకొని వాళ్ళు చేస్తున్నారు. కానీ నవీన్ యాదవ్ అయితే వచ్చేది పక్కా. మాకు ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? భారీ మెజారిటీ తోటి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.